బంగారు తల్లి, నీకీరోజు ఒక అద్భుతమైన కథ చెప్తాను విను. మన తిరుపతి పక్కనే శ్రీకాళహస్తి అనే ఒక పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ శివుడు కొలువై ఉన్నాడు. ఆ పేరు ముగ్గురు పరమ భక్తుల వల్ల వచ్చింది. ఆ ముగ్గురు ఎవరో కాదు, ఒక సాలీడు శ్రీ, ఒక పాముకాల, ఒక ఏనుగు హస్తి. ఈ మూడింటి పేర్లు కలిపి శ్రీకాళహస్తి అయింది. అవి మనుషులు కావు, అడవిలో ఉండే జంతువులు. కానీ వాటికి శివుడి మీద ఎంత భక్తి అంటే, అక్కడ ఒక చిన్న సాలీడుండేది. శివలింగం మీద ఎండ పడకుండా, వాన కురవకుండా, ధూళి పడకుండా ఉండాలని అది రోజు ఎంతో కష్టపడి లింగం చుట్టూ అందమైన నూలుపోగులతో పెద్ద పందిరిలాంటి వెబ్బల్లేది. ఒకరోజు దీపం వేడికి ఆ వల కాలిపోతుంటే, అయ్యో నా శివుడికి సెగ తగులుతోంది అని భయపడిపోయి తనే స్వయంగా దూకేసింది. ఆ సాలీడు పడ్డ తాపత్రయానికి, అమాయకపు భక్తికి మెచ్చి శివుడు దానికి మోక్షమిచ్చాడు. అదే శివలింగాన్ని ఒక నాగుపాము కూడా పూజించేది. అది ఎక్కడినుంచో ఎంతో విలువైన మెరిసిపోయే రత్నాలను, మణులను తన నోట కరుచుకుని వచ్చి రోజూ శివలింగం చుట్టూ అందంగా అలంకరించి నమస్కరించేది. మరోవైపు ఒక పెద్ద ఏనుగు ఉండేది. అది రోజూ పొద్దున్నే నదికి వెళ్లి తన తుండంతో స్వచ్ఛమైన నీటిని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేది. అడవిలో దొరికే చక్కని బిల్వపత్రాలను, పూలను తెచ్చి శివుడి తలపై పెట్టి పూజించేది. పాము వచ్చి నా పూజను ఎవరో పాడు చేశారు అని కోపంతో ఆ ఆకులను తీసేసి మళ్లీ రత్నాలు పెట్టేది. నా భక్తి గొప్పదా, నీ భక్తి గొప్పదా అని ఆ రెండింటికీ అస్సలు పడేది కాదు. ఒకరోజు కోపం తట్టుకోలేక పాము కాస్త ఏనుగు తుండంలోకి దూరి లోపల కరవడం మొదలుపెట్టింది. ఆ నొప్పి ఏనుగు తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటూ తన తొండాన్ని గట్టిగా ఒక బండకేసి బాదింది. ఆ దెబ్బకి తొండంలో ఉన్న పాము చనిపోయింది. ఇటు నొప్పితో ఏనుగు కిందపడి ప్రాణాలు విడిచింది. వాటి ప్రాణాలు పోయే క్షణంలో కూడా అవి శివుడినే తలుచుకున్నాయి. ఆ మూడింటి నిష్కల్మషమైన, ప్రాణాలను సైతం లెక్కచేయని పరమభక్తిని చూసి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివయ్య వాటికి మోక్షాన్ని ప్రసాదించి, మీ ముగ్గురి భక్తికి గుర్తుగా ఈ క్షేత్రం ఎప్పటికీ శ్రీకాళహస్తి